Hi friends, how are you? Today short video లో drones గురించి చెప్తున్నాం. ఇండియా ఆర్మీస్ డ్రోన్ పవర్ 2025 అన్నమాట. ఇండియా ఈజ్ ట్రాన్స్ఫర్మింగ్ విత్ డ్రోన్స్ అన్నమాట. ఫ్యూచర్ వార్ఫేర్ గురించి డ్రోన్స్ ని కలెక్ట్ చేయాలనుకుంటుంది. 30,000 డ్రోన్స్ ని పదార్థ దారంలోకి ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తుంది అనమాట. ఇది ఒక ఆర్మీలోనే కాకుండా ఎయిర్ ఫోర్స్ నావీలో కూడా ఈ ప్రణాళికలు రచించారనమాట. ప్రజెంట్ అయితే కామికోజీ డ్రోన్స్ ని 30,000 డ్రోన్స్ ని పేరేమో కామికోజీ డ్రోన్, ఇది ఆటోమోటివ్ డ్రోన్ అనమాట. ఇవి ఎవరు అభివృద్ధి చేస్తారంటే నేషనల్ ఎయిర్ ఫోర్స్ ల్యాబొరేటరీ. ఒక్కొక్కగా ప్రయోగిస్తే వాళ్ళ ఫలితం ఉంటాం. అందుకని అశ్ని దళం అని పెట్టి ఒక్కొక్క ప్లాటూన్ లో 10 డ్రోన్లు ఉంచి ఒకేసారి ప్రయోగిస్తారు అనమాట. దానివల్ల అవి శత్రు లక్ష్యాలని ఈజీగా ఛేదించగలుగుతాయి అనమాట. వీటిలో కొన్ని నిఘా కోసము, కొన్ని ఏమో శత్రు లక్ష్యాలని ఛేదించడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇవి రేడార్లని కళ్ళు కప్పి ఛేదించగలిగే లక్ష్యాలని ఇవి 1000 కిలోమీటర్ల వరకు ఎగరగలుగుతాయి అన్నమాట. ఇవి రికగ్నైజ్ చేశారు ఈ డ్రోన్స్ ని. ఇవి బిట్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ గా రికగ్నైజ్ చేశారు. ఇవి యూఏవి అనమాట. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనొచ్చు, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అనొచ్చు అనమాట. స్పెషలైజ్డ్ ఏరియల్ వెహికల్స్ అనమాట. యూఏవి లాస్ట్ టైం 2025 లో మనం ఇచ్చాడు కూడా. అందుకే ఇది మీకు ప్రైవేట్ కోచింగ్ డ్రోన్ గురించి చెప్తాను. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ బాయ్స్. బాయ్.